మెషిన్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ప్రస్తుతం ఆయన సినిమాలతో పాటు స్టార్ మా ఇంకా జీటీవీలో జడ్జిగా చాలా రియాలిటీ షోస్ కూడా చేస్తున్నారు. సో ఆయన సినిమాలతోనే కాక బుల్లితెర షోస్ తో కూడా బాగా పరిచయం అయ్యారు. ఆ షోస్ లో ఆయన వేసే పంచులకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండోయ్. అయితే ఇప్పుడు మన అనిల్ ఎవరితో సినిమా చేయబోతున్నాడో తెలుసు కదా. వెంకీ మామ ఇంకా కళ్యాణ్ రామ్ తో ఒక పెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయనున్నాడు. షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు కానీ రిలీజ్ అయితే నెక్స్ట్ సంక్రాంతికి పక్కా. అయితే ఈ సినిమా గురించి పక్కన పెడితే అనిల్ నెక్స్ట్ సినిమా ఎవరితో తెలుసా? తెలుగు చిత్ర పరిశ్రమలో వినోదాత్మక సినిమాలకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి పేరు వినగానే ప్రేక్షకులకు వెంటనే గుర్తుకొచ్చేది ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీతో నిండిన కమర్షియల్ సినిమాలే. మరోవైపు తన ఎనర్జీ, డాన్స్, మాస్ యాటిట్యూడ్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో రామ్ పోతినేని కూడా ఎప్పటికప్పుడు కొత్త కథలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అలాంటి ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుందో అన్న ఆసక్తి అభిమానుల్లో చాలా కాలంగా ఉంది. ఇప్పుడు ఆ కళ నిజమయ్యే అవకాశం కనిపిస్తుండటంతో సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి, రామ్ పోతినేని కాంబినేషన్ లో ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. అనిల్ ఇటీవల రామ్ కు ఓ కొత్త కథ లైన్ చెప్పగా అది ఆయనకు చాలా నచ్చినట్లు సమాచారం. పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఈ కాంబినేషన్ ఇప్పుడు కాకుండా చాలా ఏళ్ల క్రితమే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉందని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతున్నారు. అనిల్ రావిపూడి కెరియర్లో పెద్ద మలుపు తిప్పిన రాజా ది గ్రేట్ సినిమా కథను మొదట రామ్ పోతినేని దృష్టిలో పెట్టుకుని సిద్ధం చేశారట. అప్పట్లో అనిల్ కొత్త దర్శకుడిగా తన స్టైల్కు తగ్గ హీరో కోసం వెతుకుతున్న సమయంలో రామ్కు ఆ కథ వినిపించారని సమాచారం. అయితే ఆ సమయంలో రామ్ వరుసగా మాస్ యాక్షన్ సినిమాలతో బిజీగా ఉండడం, కెరియర్ను మరో దిశలో తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉండడంతో ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్లలేదని టాలీవుడ్లో అప్పట్లో వార్తలు వినిపించాయి. తర్వాత అదే కథ మాస్ మహారాజా రవితేజ వద్దకు వెళ్లి భారీ విజయాన్ని అందుకుంది. రాజా ది గ్రేట్ సినిమా అనిల్ రావిపూడి కెరియర్ను మరింత బలపరిచింది. ఫుల్ కామెడీ, ఎమోషనల్ టచ్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది. అయితే అప్పటి నుండి రామ్ ఈ కథ చేసి ఉంటే ఎలా ఉండేది అనే చర్చ అభిమానుల్లో అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంది. అదే సమయంలో రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ ఎప్పుడైనా వస్తుందా అన్న ప్రశ్న కూడా అభిమానుల్లో కొనసాగింది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా వినోదంతో పాటు యాక్షన్, ఎమోషన్ కలిపిన సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ విషయంలో అనిల్ రావిపూడికి మంచి పట్టు ఉంది. ఆయన తెరకెక్కించిన సినిమాలు ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాలు అందుకున్నాయి. మరోవైపు రామ్ పోతినేని కూడా ఇటీవల తన ఇమేజ్ కు తగ్గ కొత్త కథలను ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్ ఇప్పుడు కరెక్ట్ టైంలో సెట్ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం కూడా ఇండస్ట్రీలో చక్కెర్లు కొడుతుంది. ఈ చిత్రాన్ని 2027 దసరా కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. దసరా సీజన్ అంటే పెద్ద సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా థియేటర్లకు వచ్చే సమయం కావడంతో కమర్షియల్ ఎంటర్టైనర్ కు ఇది సరైన సమయమని భావిస్తున్నారట. అయితే ఈ విషయాలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తన కెరియర్లో ఓ కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు హీరోగా మాత్రమే ప్రేక్షకులను అలరించిన రామ్ ఇప్పుడు దర్శకుడిగాను తన ప్రతిభను చూపించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయన కెరియర్లో 23వ చిత్రంగా తెరకెక్కనున్న ర్యాపో 23 పై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని తెలుస్తోంది. ది స్టోరీ ఆఫ్ ఏ లోన్ వోల్ఫ్ అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ చిత్రంలో రామ్ వీరా అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో రామ్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నారని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, కాన్సెప్ట్ డిజైన్లు సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. ముఖ్యంగా రామ్ లుక్, సినిమా టోన్ పూర్తిగా కొత్తగా ఉండడంతో ఈ ప్రాజెక్టుపై యూత్ లో ఆసక్తి పెరిగింది. కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ ఇప్పుడు కంటెంట్ ఆధారిత కథల వైపు కూడా అడుగులు వేస్తూ ఉండడం అభిమానులకు ఆనందాన్ని ఇస్తుంది. మరోవైపు అనిల్ రావిపూడి కూడా ప్రస్తుతం భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు.
వెంకటేష్ దగ్గుబాటి, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ సినిమా కూడా టాలీవుడ్ లో మంచి హైప్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు వినోదాన్ని కలిపి తెరకెక్కించడంలో అనిల్ కు ఉన్న ప్రత్యేక శైలి కారణంగా ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా వెంకటేష్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ సీరియస్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే సినిమా కొత్తగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఇద్దరు తమ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ ఆ సినిమాలు పూర్తయ్యాక రామ్, అనిల్ రావిపూడి సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ కాంబినేషన్ నిజంగా కుదిరితే టాలీవుడ్ లో మరో క్రేజీ కమర్షియల్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అనిల్ రావిపూడి వినోదాత్మక టేకింగ్, మరోవైపు రామ్ ఎనర్జీ కలిస్తే థియేటర్లలో మంచి మాస్ ఫీస్ట్ గ్యారంటీ అని అభిమానులు ఇప్పటి నుండే సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికైతే అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం చూస్తే ఈ కాంబినేషన్ నిజమయ్యే రోజులు చాలా దూరంలో లేవనే భావన మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.